విశాఖపట్నం సమీపంలోని సింహాచలం అప్పన్న స్వామి గుడిలో నిన్న రాత్రి అయితే ఒక విషాదం జరిగింది. అది 2 గంటల సమయంలో ఒక 20 అడుగుల భారీ గోడ అయితే నిద్రిస్తున్న భక్తాదుల మీద అయితే పడింది. అందులో 8 మంది మృతి చెందగా 10ల సంఖ్యలో అయితే గాయాల పాలైనారు. ఇక మనం మెయిన్ మ్యాటర్ లోకి వెళ్తే భారీ వర్షాలు కురుస్తున్నాయి సింహాచలం, వైజాగ్ తదితర ప్రాంతాల్లో. అయితే అక్కడ భారీ వర్షాలకు పక్కనే ఉన్న ఒక భారీ టెంట్ వచ్చి 20 అడుగుల గోడ మీద అయితే పడింది. ఈ 20 అడుగుల గోడ కూడా రీసెంట్ గా 20 డేస్ బ్యాక్ మాత్రమే నిర్మించారు. అయితే ఈ గోడ క్వాలిటీ లేదు, పిల్లర్స్ లేవు, బీమ్స్ లేవు అని అయితే ఇక్కడ మనకి భక్తులైనా లేదంటే అపోజిషన్ పార్టీస్ వాళ్ళైనా అయితే మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ వీరు 300 మరియు 1000 రూపాయల క్యూ కాంప్లెక్స్ వెళ్లే దారిలో అయితే నిద్రించారు. అయితే ఇక్కడ మృతుల సంఖ్య పెరగకుండా ఉండడానికి అయితే ఒక ఫెన్సింగ్ అయితే భారీగా అడ్డుపడింది. ఆ ఫెన్సింగ్ అనేది లేకుండా ఉండింటే భారీ స్థాయిలో మరణాలు అయితే సంభవిస్తూ ఉండేది. దీని మీద హోమ్ మినిస్టర్ అయినటువంటి అనిత గారు మాట్లాడుతూ ఖచ్చితంగా మేము బాధ్యుల మీద అయితే కఠినంగా అయితే శిక్షిస్తాము అని అయితే చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దీని మీద స్పందిస్తూ మరణించిన వారికి 25 లక్షలు, గాయపడ్డ వారికి 3 లక్షలు ఎక్స్గ్రేసియా అయితే ప్రకటించారు. అలాగే మరణించిన వారి కుటుంబంలో ఒకరిని అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని దేవాదాయ శాఖలు అయితే తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా దీని మీద స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేశాడు. చనిపోయిన వారికి 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 అయితే ఎక్స్గ్రేసియా ప్రకటించారు. అయితే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అయితే ఖచ్చితంగా అయితే ప్రతి గుడిలో కూడా చర్యలు తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి ఈ విషయం గురించి మీకు నచ్చినది అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరి ఇట్లు మీ నడిపల్లి చిన్ని కృష్ణ శర్మ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకు జై.